హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను గీ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. బఠానీ కాజు వేసి గీ రైస్ అయితే చేయబోతున్నాను. చూడండి, దానికైతే దీని నిండా రైస్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఫ్రెండ్స్. బాస్మతి రైస్ ఇలా ఇంత ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, దానికి కావాల్సిన మసాలా దినుసులు అనమాట ఇవన్నీ. చూడండి, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డ, కొద్దిగా ఇవి తీసుకున్నాను అనమాట. కాజు అయితే ఒక పావు కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. బఠానీ అయితే ఒక అరకప్పు తీసుకున్నాను. అందులోకి నెయ్యి అయితే కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ అనమాట. ఇప్పుడైతే ముందుగా మనం ఈ బియ్యాన్ని ఇందులో పోసుకొని ఫస్ట్ ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం. చూడండి, రైస్ అయితే ఒక 2 సార్లు కడిగి ఇలా ఉంచుకున్నాను అన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ లోపల మనం ఇవన్నీ అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే గ్యాస్ అంటించుకొని డేక్షా పెట్టేసుకొని ఇవన్నీ చేసేసుకుందాం. ఇప్పుడైతే డేక్షా పెట్టేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యితో చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. మీకు నెయ్యి నచ్చకపోతే ఉత్త ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి ఇలా వేడెక్కిన తర్వాత మనం ఇందులో జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గీ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు అంతా వేసుకొని ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాము. లైట్గా ఫ్రై చేసేసుకుందాము. పప్పు అయితే వేడెక్కిపోయింది, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే జీడిపప్పు తీసేసుకుందాం ఫ్రెండ్స్. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. బిర్యానీ ఆకు అన్నీ ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. చూడండి, అయితే ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని ఇవి బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా కొద్దిగా ఫ్రెండ్స్, ఎక్కువ వేస్తే ఎక్కువ మసాలా స్మెల్ వస్తుంది. కారం కూడా ఇందులో ఏం వేయటం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఎర్రగడ్డలు కూడా ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం బఠానీలు కూడా వేసేసుకుందాము. బఠానీలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బఠానీలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ 2 పోసుకోవాలి. చూడండి, నేను దీంతోనే ఒక బియ్యం వేసాను కదా, దీంతోనే 2 వాటర్ పోయాలి. ఒకటి పోసాను కదా, ఇంకా ఒకటైతే పోస్తాను ఫ్రెండ్స్. చూడండి, 2 నీళ్ళు పోసాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం. చూడండి, కొద్దిగా ఉప్పు. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది కాజు బఠానీ రైస్. ఇప్పుడైతే ఎసరైతే మరగనిద్దాం మూత పెట్టుకొని. ఫ్రెండ్స్, ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, ఎసరైతే మరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకుందాము. చూడండి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడైతే ఇందులో బియ్యం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బియ్యం కూడా ఇందులో వేసేద్దాం. వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాము. ఉప్పు ఎన్ని ఇప్పుడే చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్పు అన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని కావాల్సి ఉంటే మళ్ళీ అయితే వేసేసుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడు కలిపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలాగే మూత పెట్టుకొని రైస్ ఉడికే వరకు కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, బాగా ఎలా ఉడికింది కదా. ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చినప్పుడు తొందరగా 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. పెద్దగా కష్టం కూడా ఉండదు. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే 5 మినిట్స్ సరిపోతుంది. ఇలా కనుక చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇప్పుడైతే కాస్త మూత పెట్టి
ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగురుకునే వరకు మూత పెట్టేసేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము. చూడండి రైస్ అయితే అయిపోయింది. ఇలా చూడండి ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ ఫ్రెండ్స్, అయిపోయింది కాజు బఠానీ రైస్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పుడైతే పైన మనం ఈ జీడిపప్పుని ఇలా వేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చూడండి ఇలా వేసేసుకొని తినడమే. అలాగే కూడా వేసుకోవచ్చు, మెత్తబడిపోతుందని నేను ఫ్రై చేసి ఇలా పైన వేసాను అనమాట. అంతే అయిపోయింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.